ఒకప్పుడు ఆయన సామాన్య ఉపాధ్యాయుడు. ట్యూషన్ల నుంచి మొదలుపెట్టి సొంత విద్యా సంస్థలతో ముందడుగు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను స్థాపించారు. నాణ్యమైన విద్యతో పాటు వైద్య సేవలు అందించి పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఆసియాలోని అతిపెద్ద విద్యా సంస్థకు బీజం వేసిన విద్యావేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలోనూ రాణిస్తున్నారు. తన పేరునే బ్రాండ్ గా మార్చుకున్న ఆ నాయకుడెవరు? 2014 ఎన్నికలకు ముందు దాకా విద్యాసంస్థల అధిపతిగా నారాయణకు దేశవ్యాప్త గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడైన రాష్ట్ర మంత్రి, అమరావతి నిర్మాణంలో నేను సైతం అంటూ మున్సిపల్ శాఖ మంత్రిగా ముందున్న నాయకుడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి రాజకీయ అనుభవం లేని నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టింది. అనంతరం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆయన్ని వరించింది. రాజకీయాల్లోకి రాకముందే నెల్లూరు ప్రజలపై చెరగని ముద్ర వేశారు నారాయణ. ఇక మంత్రి హోదా దక్కడంతో అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలు చూస్తూనే తనని ఇంతటి వాడిని చేసిన నెల్లూరును అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. నెల్లూరు జిల్లాని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రధానంగా నెల్లూరు నగరాన్ని బృందావనంగా మార్చేందుకు నారాయణ కృషి చేశారు. సిటీలో పార్కులను అభివృద్ధి చేశారు. విద్యా సంస్థలను విజయవంతంగా నడిపించిన నారాయణకు రాజకీయాల్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఆయన రాజకీయంగా ఎదగడం ఇష్టం లేని ప్రత్యర్థులు కొన్ని అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేసినా వారికి తనదైన రీతిలో పాఠాలు చెప్పారు నారాయణ మాస్టర్. అయితే 2019 ఎన్నికలు రావడంతో నెల్లూరు నగరంలో కొన్ని అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ చేతిలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు నారాయణ. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నారాయణ ఓడిపోయినా ఆయన హయాంలోని అభివృద్ధి నెల్లూరు ప్రజల కళ్లకు కనిపించింది. 2024 ఎన్నికల్లో మరో ఆలోచన లేకుండా టీడీపీ అధిష్టానం నారాయణని అభ్యర్థిగా ప్రకటించింది. వైసీపీ అభ్యర్థిని మార్చినా, సామాజిక సమీకరణాలకు తెరలేపినా నారాయణకు పట్టం కట్టాలని నెల్లూరు ప్రజలు ఫిక్స్ అయ్యారు. ఎన్నికలకు ముందే నగరంలో ప్రతి గడపకి వెళ్లారు నారాయణ. తన టీంతో సమస్యలు తెలుసుకుని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలన్నీ తీరుతాయని, పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని నెల్లూరు ప్రజలకు భరోసా ఇచ్చారు. అప్పటికే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో 2024 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లని టీడీపీనే దక్కించుకుంది. నమ్మకంతో మళ్లీ నారాయణకే మున్సిపల్ శాఖ బాధ్యతలు కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వంలో మంత్రయ్యాక మొదట నెల్లూరు సిటీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు నారాయణ. టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన వైసీపీ వచ్చాక ఆగిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తూ కొత్తగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందిచ్చిన హామీలన్నీ నెరవేరేలా పనులు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అధినేత అండగా ఉండడంతో నారాయణ చేపట్టిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు విఆర్ హై స్కూల్ పునరుద్ధరణకు ఆయన కృషి చేశారు. కార్పొరేట్ స్థాయిలో కార్పొరేషన్ స్కూలును తీర్చిదిద్ది డిజిటల్ తరగతులతో పాటు ప్రభుత్వ పాఠశాలకు బస్సులు ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో అప్పటిదాకా సైలెంట్గా ఉన్న నెల్లూరు ఒక్కసారిగా హాట్గా మారింది. విఆర్ స్కూల్ విషయంలో నారాయణ చొరవను మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యతిరేకించారనే ప్రచారం సింహపురిలో సెగలు రేపింది. విఆర్ స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి ఆనం మాటలు వైరల్ కావడంతో నెల్లూరు మంత్రుల మధ్య విభేదాలున్నాయన్న టాక్ బయటకొచ్చింది. నెల్లూరు సిటీలో కొందరు నాయకులు నారాయణపై అంతర్గత రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వివాదాలకు ఆమడ దూరంలో ఉండే మంత్రి నారాయణ వీటిపై స్పందించకుండా తన పని తాను చేసుకుపోతున్నారని ప్రజలు చెబుతున్నారు. మంత్రికి సన్నిహితంగా ఉంటూనే నెల్లూరు సిటీ నాయకులు కొందరు అంతర్గత రాజకీయాలు చేస్తూ వర్గపోరుకు ఆజ్యం పోసే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. స్కూళ్లలో పిల్లల్ని ఎలా క్రమశిక్షణగా ఉంచాలో కొన్ని దశాబ్దాల అనుభవం ఉన్న నారాయణకు రాజకీయాల్లో ఎవరి ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాలో తెలుసుకుంటున్నారంటున్నారు ఆయన మద్దతుదారులు. అభివృద్ధి విషయంలో ఎవరూ వేలెత్తి చూపే పరిస్థితి లేకపోయినా నెల్లూరు సిటీలో తెర వెనుక రాజకీయాలకు నారాయణ మాస్టర్ ఎలా చెక్ పెడతారన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్.